దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, మన ఇంతవరకు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, అంటే నరకం అంటే ఏంటి, అక్కడ ఏముంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, మరి అక్కడ తీర్పులు ఎలా వేలుపడుతూ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మరి దేవుడు అందుకొరకు మనల్ని పుట్టించలేదు, నరకంలో వేయటానికి పుట్టించలేదు అని మనం తెలుసుకున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నరకంలో శిక్షలు ఎలా ఉంటాయి అని అంటే, ప్రియులారా చూడండి, ఒక ద్రవము వంటి ఒక సముద్రం వలె ఒక ఉండేటటువంటి ఒక అగ్ని చెరువు అంటారు, కన్నడలో అగ్నికెరె అంటారు. అలాంటిది ఒక లోహంతో కూడుకున్నటువంటివి అక్కడ కెరటాల వల్ల ఎగిసిపడుతూ ఉంటాయి. అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఆ నరకంలో పడినటువంటి ఆత్మలన్నీ కూడా గొగ్గలు పెడుతూ ఉంటాయి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఒక గుక్కడి నీళ్లు నాకెవరైనా ఇస్తే బాగుండు అనేటువంటి ఒక ఆక్రందన అక్కడ ఉంటుంది. అంతేకాదు, ఒక్క నిమిషం అలా బయటికి వెళ్ళి వద్దామని ప్రయత్నిస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి నరకదూతలు బళ్ళెముతో పొడిచి అలా గెట్టేస్తే ఆ ఆత్మ మరలా వెళ్ళి ఆ యొక్క మధ్యలో పడుతుంది అన్నమాట అండి. ఒక లోహము వలె ఆ యొక్క ద్రవం ఉంటుంది, అందులో యాతన పడుతుంటారు. ఒక విషయం చెప్పాలంటే ప్రియులారా, మనకి భూలోకంలో దేన్నైతే తీసుకోవాలి, ఒక విధానం చెప్తాను. ఒకవేళ మనకి ఆల్కహాల్ ఇష్టం అనుకోండి, అక్కడ అయ్యే బాటిల్ కూలింగ్లో పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే గబగబ వెళ్ళి వాటిని తీసుకుని త్రాగే కానీ అందులో నుంచి ఆ యొక్క ఆల్కహాల్ ఉండదండి. అందులో నుంచి ఆ యొక్క ద్రవము తాగగానే మరలా ఆ శరీరము వంటిది ఉంటుంది. ఆ శరీరం అంతా కూడా విడిపోయి భయంకరమైన వేదన పడుతూ ఉంటారనమాట అండి. అలాంటి శ్రమలన్నీ ఉంటూ ఉంటాయి. ఇదన్నీ మీకెలా తెలుసండి అంటున్నారేమో. అయితే ప్రియులరా, అమెరికాలో కొలంబియా అనేటువంటి దేశంలో నుంచి ఒక 7 యవ్వనస్తులు పిక్నిక్ వెళ్దామని ప్రార్థన చేసుకుంటుంటే, వారు మోకరించి ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో ప్రయాణానికి ముందు ఆ యొక్క గుండ్రంగా వారి చుట్టూ ఒక రంధ్రం ఏర్పడి వారు ఒక బండ మీద ఉన్నట్టుగా బండ అంతా కిందకి జారిపోయింది. భయంకరమైన అగోత్పాతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు నరకంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చూపిస్తూ, ఇదిగో నరకము ఇలా ఉంటుంది, ఎలాగ శిక్షలు ఉంటాయి, కనుక మీరు మరలా వెళ్ళి అక్కడ దీని గురించి చెప్పండి, ప్రజలకి నరకం ఇలా ఉంది కనుక మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది మీరు రక్షణ పొందండి అని మీరు ప్రకటించండి చెప్పడానికి ఈయన పిక్నిక్ అని వారు టూర్ వేసుకుంటే ఈయన నరకంలో టూర్ వేయించి అంతా చూపించారు. ప్రియులరా, ఇలాంటి నగ్న సత్యాలు ఎన్నో దేవుని యొక్క పరలోకం గురించి, నరకం గురించి తెలిసేటటువంటి వాక్యంలో రాసి పెట్టాడు దేవుడు. ప్రియుల, అందుచేత